హాయ్ ఎవ్రీవన్, ఈ సండేకి స్పెషల్గా మటన్ కాళ్ళ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో కావాల్సినవి చూసేయండి. ఫస్ట్గా 4 ఏటకాళ్ళు, దానిలో గళ్ళుప్పు, పసుపు, నిమ్మరసం వేసి నీచు స్మెల్ పోయే వరకు నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత మూత తీసి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి గరిటతో ఒకసారి మొత్తం కలుపుకోండి. దీనిలోకి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలను అయితే కట్ చేసి వేశాను. తర్వాత ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. తర్వాత మూత తీసి మనం నీట్గా వాష్ చేసుకున్నటువంటి కాళ్ళను అయితే దానిలో వేసేసేయండి. ఇప్పుడు దీనిలో ఒక 3 స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ఒకసారి గరిటతో మొత్తం కలుపుకుని కారం కూడా మీకు సరిపడినంత స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని దీనిలోకి ఇప్పుడు 1 లీటర్ వాటర్ పోసుకున్నానండి. మూత పెట్టేసి ముదురు మాసం అయితే ఎక్కువ విజిల్స్ పడుతుంది, లేదైతే తక్కువ పడుతుంది. నేనైతే ఇక్కడ ఒక 8 విజిల్స్ పట్టించానండి. అంతే, స్పైసీగా టేస్టీగా కాళ్ళ పులుసు రెడీ. కాళ్ళ నొప్పులు వచ్చేవాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకుంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.